విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 ఫిబ్రవరి మాసం మీనరాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మరి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ది, దు, షం, జ్ఞ, ధ, దే, దో, చ, చి అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మీనరాశి వాళ్ళు ప్రధానంగా కుజుడు 10వ భావంలో ఉండడం వల్ల ఏంటంటే అనేక రకాలుగా వీళ్ళ జీవితం ప్రభావితం అవుతుంది అనమాట. ఈ నెలలో మరి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబం మానసిక స్థితి కానీ, ఆరోగ్యం కానీ, విద్యార్థుల విషయాలు కానీ అన్నీ కూడా ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి కుజుడు పని పట్ల ఉత్సాహాన్ని, పట్టుదలని పెంచుతాడు. మరి ఈ నెలలో మీరు చేసే ప్రతి పని కూడా బాధ్యతలు పెరుగుతాయి, అదే నిబద్ధత కూడా పెరుగుతుంది. పని చక్కగా బాధ్యతతో, ప్రేమతో చేస్తారు, దానికి తగ్గట్టే ఫలితాన్ని అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెలలో కొత్త బాధ్యతలు, విభాగాల్లో మార్పులు కానీ, బదిలీలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కొత్త సవాళ్ళు వస్తాయి, కానీ చివరికి మాత్రం సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. మరి వ్యవసాయం కానీ, వాణిజ్యము, వ్యాపారము ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొత్త ఆర్డర్స్ రావడం, వాణిజ్య సంబంధాలు పెరగవడం, అలాగే వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడం, విస్తరణ కోసం మీరు అనుకున్నటువంటి ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సమయం అన్నమాట. మరి వ్యాపారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముడి సరుకు కానీ, సిబ్బంది వేతనాలు కానీ, ఇతర వ్యయాలు కానీ పెరుగుదల వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది. సో చిన్న వ్యాపారస్తులకు కొంచెం అనవసరమైన పెట్టుబడులు నివారించుకుంటే కనుక బాగుంటుంది. బుక్ కీపింగ్ని చాలా ఖచ్చితంగా నిర్వహించండి. మరి క్రమశిక్షణతో మార్కెట్ పరిస్థితుల్ని గమనించి లాభ నష్టాలని బేరీజ్ వేసుకోండి. దాని ద్వారా రాబోయే నష్టాలని మీరు ముందే తగ్గించుకోవచ్చు. మరి ఆర్థికంగా చూస్తే మీనరాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేక శ్రద్ధ కావాలి. ఎందుకంటే పెట్టుబడులు, ఖర్చులు, వడ్డీ లావాదేవీలు ఇవన్నీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైనటువంటి ఆవశ్యకతలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్లానింగ్ కొంచెం అటు ఇటు అయిపోతుంది అనమాట. మరి ఇంటి నిర్మాణం కానీ, వాహన కొనుగోలు కానీ, పిల్లల విద్యా ఖర్చులు కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. మరి స్థిరాస్తి, ఆర్థిక పెట్టుబడులు, బుద్ధి ఆధారిత పెట్టుబడులు వీటన్నిటి మీద మీరు ఎక్కువ పెడతారు డబ్బులు, అయితే లాభాలు కూడా వస్తాయి. మరి సంతృప్తి పెరుగుతుంది. కొంత సమయాన్ని మాత్రం జాగ్రత్తగా వెచ్చించాలి. ప్రణాళిక చేస్తే మాత్రం ఫలితాలు చక్కగా వస్తాయి. మరి కుటుంబ సభ్యులతో కొంత వాగ్వాదము, అపార్థాలు ఉండొచ్చు. ముఖ్యంగా పాత సమస్యలు, ఆర్థిక విషయాల్ని కానీ, వృత్తి సమస్యల్ని కానీ, చిన్న చిన్న విరోధాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. శాంతియుతంగా సంభాషణతో వాటిని ఎదుర్కోవాలి. కుటుంబంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వివాదాలు కూడా రావచ్చు. అయితే బృహస్పతి కృప వలన ఏంటంటే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. సానుకూలమైనటువంటి ఆలోచన ఏర్పడుతుంది. పరస్పర అవగాహన అనేది మీకు పెరుగుతుంది. మరి ఈ నెలలో మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, చాలా దృఢంగా ఉంటారు. కొత్త పనులని మంచిగా సృజనాత్మకతతో ప్లాన్ చేస్తారు. కొత్తవి నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాధనలు చేసే ప్రయత్నం చేస్తారు. అయితే కుటుంబ సమస్యలు కానీ, పని ఒత్తిడి కానీ కొంచెం మీకు మానసికంగా అలసటను ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా చూస్తే మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో కొంచెం తలనొప్పి, పక్కటెముకలు బలహీనంగా ఉండడము, నొప్పులు కానీ, శారీరకంగా అలసట కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. సరైనటువంటి ఆహారము, పాలు, కూరగాయలు సరిపడా తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. రక్తపోటు, మజిల్ వాపులు ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. వీటి పరంగా మాత్రం కొంచెం డాక్టర్ని సంప్రదించడం, మందులు వాడడం, జాగ్రత్త తీసుకోవడం చేయండి. మరి విద్యార్థుల్లో కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ప్రాజెక్ట్స్ పరిశీలన కానీ, కొత్త విషయాల్ని నేర్చుకోవడంలో కానీ చక్కటి ఫలితాలు అందుకుంటారు. మరి క్రమశిక్షణను పాటించినట్టయితే మాత్రం ఫలితాలు చక్కగా ఉంటాయి. ప్రతి మంగళవారం కూడా రుద్రాక్ష ధారణ చేసి శివారాధన చేయడం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చేయండి. ఆధ్యాత్మిక సాధనలో లలితాదేవి ప్రార్థన చేసుకోండి. మరి అందరూ కూడా ఎంతో కొంత తోచినంత వేరే వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం, దేవాలయంలో కొంత సమయాన్ని గడిపి రావి చెట్టుకి నీళ్లు పోయడం, అక్కడ ఏదన్నా సర్వీస్ యాక్టివిటీ చేయడం, ప్రసాదం పంచడము, క్లీన్ చేయడము అలాంటి పనిలో నిమగ్నం అవ్వండి. గోసేవ చేయండి. వీటన్నిటి ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరి బృహస్పతి వలన ఏంటంటే కెరీర్లో
చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది. మీకు ఉద్యోగుల్లో ప్రమోషన్, పదవిలో మార్పులు ఇలాంటివి ఉంటాయి. మరి మీనరాశి వ్యక్తులు గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాహనం మార్చాలనుకునే వాళ్ళకి, పాత వాహనం తీసేసి కొత్త వాహనాన్ని తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఇంట్లో మరమ్మతులు చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మరి తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక జాగ్రత్త అవసరం. వాళ్ళ ఆరోగ్యం కోసము, వాళ్ళ సుఖ సౌకర్యాల కోసము కొంచెం వెచ్చిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, సహనము, పరస్పర ప్రేమ పెంపొందించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ రంగంలో ఉండే వాళ్ళకి, కళారంగ సృజనాత్మక రంగాల్లో ఉండే వాళ్ళకి చక్కటి అవకాశాలు సొంతమవుతాయి. కొత్త ఆవిష్కరణలు, కొత్త కళాత్మక పనులు ప్రభావవంతంగా మీరు చేయగలుగుతారు. మరి రచయితలు కానీ, నటులు కానీ, దర్శకులు కానీ, గాయకులు కానీ, సంగీత కళాకారులు కానీ, డిజైనర్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, ఈ సృజనాత్మక రంగంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడం, వ్యక్తిగతంగా వాళ్ళ ప్రతిభ కృషి పెరగడం, వాళ్ళకి అవార్డులు, నూతన ప్రాజెక్టులు రావడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా మంచి ప్రగతి ఉంటుంది. సంఘంలో వాళ్ళకి గుర్తింపు కూడా లభిస్తుంది. మరి గురుగ్రహ ప్రభావంతో విద్యారంగంలో చాలా సానుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. విజయాన్ని సాధిస్తారు పిల్లలు. వాళ్ళ దృష్టి అనేది పెరుగుతుంది. అలాగే విద్యార్థులు ఉన్నత చదువులు కానీ, పోటీ పరీక్షలు కానీ, ప్రొఫెషనల్ కోర్సులు కానీ, విదేశీ విద్యా అవకాశాలు కానీ ఇవన్నీ కూడా పొందగలుగుతారు. అయితే విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో కొంచెం ప్రజల సమస్యల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ గమనించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే రాజకీయ కృషి పెరుగుతుంది. అయితే కొంచెం ఒత్తిడి వాతావరణం ఉంటుంది. పార్టీ లోపల వాదనలు కానీ, బాధ్యతలు కానీ, పెద్ద నిర్ణయాలు కానీ రావచ్చు. సమర్థవంతంగా వీటిని మీరు చేయగలుగుతారు. వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, అలాగే టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా కొత్త పద్ధతుల్ని అవలంబించే అవకాశాలు వస్తాయి. వ్యావహారికంగా వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు, అపార్థాలు, అసహనం ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత అభిప్రాయాలు, పని ఒత్తిడి వీటన్నిటి కారణంగా చిన్న చిన్న తర్కాలు అనేవి వస్తాయి వాళ్ళ మధ్య. మీరు సమగ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే క్రీడా రంగంలో పిల్లలు ప్రతిభ ప్రదర్శించగలుగుతారు. ప్రత్యేకంగా